అది అమలాపురం అనే ఒక ఊరు. ఆ ఊరు లోపల ఎడమవైపు దేవస్థానం, అలాగే కుడివైపు దర్గా ఉంటుంది. ఆ ఊరికి పురాతన కాలం నుంచి ఒక ఆచారం ఉండేది. అది ఏంటి అంటే, ఈ ఊరికి వచ్చేవాళ్ళు, అలాగే ఈ ఊరు నుంచి ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు దేవస్థానానికి అలాగే దర్గాకి వెళ్ళాలి. ఒక్కొక్క సందర్భంలో దేవస్థానానికి వెళ్ళకపోయినా తప్పకుండా దర్గాకి వెళ్ళాలి, లేకపోతే చాలా ప్రమాదం ఉంటుంది అని పెద్దలు చెప్పేవారు. ఆ ఆచారాన్ని ఆ ఊరిలో జనం అందరూ పాటిస్తూ ఉండేవారు. ఆ ఊరు ఒక టూరిస్ట్ ప్లేస్. అక్కడికి వచ్చే జనాలు అందరికీ ఆ ఆచారాన్ని చెప్పి పంపిస్తూ ఉండేవారు. ఆ ఊరు పగలు అంతా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ రాత్రి 7 గంటల తరువాత ఆ ఊరిలో ఎవ్వరూ బయటికి రారు. అతి ప్రమాదకరం ఏంటంటే, అమలాపురం నుంచి అల్లవరంకి వచ్చే దారిలో రాత్రి 7 గంటల తరువాత చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దారిలో రాత్రిపూట 7 గంటల తరువాత వచ్చేవారికి ప్రాణాలకే ప్రమాదం. దీని కొంత వ్యక్తులు ఇది ఏదో కట్టుకథలు అని అనుకొని ఆ దారిలో రాత్రిపూట వెళ్ళేవారు. అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాలేదు. అప్పుడు ఊరిలో జనం చెప్పితే వినలేదు. ఇప్పుడు మీకు తెలిసింది కదా, జాగ్రత్త పడండి అని చెప్పారు. అలా కొన్ని రోజులు గడిచాయి. అది ఎండాకాలం. టూరిస్ట్ ప్లేస్ని చూడడానికి జనం వస్తారు. బాగా క్లీన్ చేసి అలంకరించండి అని ఓనర్ పని వాళ్లకు చెప్పాడు. పనివాళ్ళు అందరూ క్లీన్ చేసి బాగా అలంకరించారు. అలా టూరిస్ట్ ప్లేస్లు చూడడానికి చాలామంది వచ్చారు. 2 వ్యక్తులు ఫారిన్ నుంచి వచ్చారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వాళ్ళిద్దరి పేర్లు జాన్ అలాగే మేరీ. వాళ్ళిద్దరూ వచ్చి టూరిస్ట్ ప్లేస్లు అన్నీ చూశారు. ఆనందంగా ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అక్కడ ఉన్న పనివాళ్ళు అందరికీ చెప్పిన ఆచారాన్ని వాళ్ళిద్దరికీ కూడా చెప్పారు. అయ్యా, మీరిద్దరూ కూడా దర్గాకి తప్పకుండా వెళ్ళాలి. అలాగే రాత్రి 7 గంటల తర్వాత బయటికి రాకండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, రాత్రి 7 గంటల తర్వాత ఇక్కడ నుంచి అల్లవరం రోడ్డులో మాత్రం ప్రయాణం చేయకండి, చాలా ప్రమాదం అని పనివాడు చెప్పాడు. అది విన్న జాన్, వాట్, ఈజ్ ఇట్ ట్రూ అని అన్నాడు. జాన్కి ఆ పనివాడు చెప్పేది అర్థం కాలేదు. ఎందుకంటే జాన్కి వాళ్ళ భాష అర్థం కాదు. కానీ ఆ పనివాడు కళ్ళల్లో ఏదో భయం కనిపిస్తుంది అనేది మాత్రం అర్థమైంది. జాన్ ఒక సైంటిస్ట్. కొత్తగా ఏదైనా కనిపెడుతూ ఉంటాడు. అలాగే ఎవరైనా కొత్తగా చెప్పినా దాని మీద రీసెర్చ్ చేయడం అతనికి ఉన్న అలవాటు అని చెప్పొచ్చు. సమయం రాత్రి 7 గంటలు అయ్యింది. జాన్ అలాగే మేరీ భోంచేసి మేరీకి ఒక ముద్దు పెట్టి పడుకోబెట్టాడు. కానీ మేరీకి నిద్ర రావట్లేదు. జాన్ని హగ్ మీ అని అడిగింది. జాన్ హగ్ ఇచ్చాడు. మేరీ జాన్ని కమ్ లెట్స్ స్లీప్ విత్ మీ అని అడిగింది. అప్పుడు జాన్, ఐ విల్ కమ్ మేరీ, యు స్లీప్ మై డార్లింగ్, లవ్ యూ అని చెప్పి పడుకోబెట్టాడు. జాన్కి ఆ పనివాడు చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉన్నాయి. అతనికి నిద్ర రావట్లేదు. ఎందుకు ఆ పనివాడు అంత భయంగా చెప్పాడు? రీజన్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే కిటికీ ఓపెన్ చేసి చూశాడు. వాతావరణం అంతా చల్లగా ఉంది. బయట ఒక్కరు కూడా లేరు. తల పక్కకి తిప్పి ఆ అల్లవరంకి వెళ్ళే దారిని చూశాడు. చాలా చీకటిగా ఉంది. ఇది ఏంటో తెలుసుకోవాల్సిందే అని అనుకుంటాడు జాన్. ఉదయం అయ్యింది. జాన్ అండ్ మేరీ టూరిస్ట్ ప్లేస్లు చూడడానికి వెళ్ళారు. అప్పుడు జాన్, మేరీ నువ్వు వెళ్ళి చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పాడు. అప్పుడు మేరీ, ఓకే డార్లింగ్, కమ్ ఫాస్ట్ అని చెప్పింది. జాన్ ఓకే అని చెప్పి ఆ పనివాడు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి జాన్ ఆ పనివాడిని ఇలా అడిగాడు, ఎక్స్క్యూజ్ మీ, ఎస్టర్డే యూ సెడ్ రైట్ దట్ అల్లవరమో రోడ్ ఈజ్ వెరీ డేంజరస్. వాట్స్ ద స్టోరీ, టెల్ మీ అని జాన్ అడిగాడు. అప్పుడు ఆ పనివాడికి అల్లవరం అనే పేరు తప్ప ఇంకా ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఆ పనివాడు
వద్దయ్యా, వెళ్ళకండి, ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు జాన్ వాట్స్ ద రాంగ్ మ్యాన్ అని మనసులో అనుకుంటాడు. ఇక్కడ ఎవరూ చెప్పరు, నేనే వెళ్ళి తెలుసుకుంటాను అని కారు ఎక్కి ఆ అల్లవరం రోడ్డు వైపు వెళ్ళాడు. సమయం ఉదయం 10 గంటలు అయ్యింది. జాన్ కారులో వెళ్తూ ఉండగా చుట్టుపక్కల అంతా చూశాడు. చుట్టూరా ఎత్తుగా ఉన్న మరిమానులు ఉన్నాయి. ఆ మరిమాను ఊడలు పొడవుగా రోడ్డులోకి ఆనుకొని ఉన్నాయి. అలాగే ఇంకా చాలా రకమైన మానులు చుట్టూ ఉన్నాయి. జాన్ అంతా గమనిస్తూ ముందుకు వెళ్ళాడు. ఎటు చూసినా అంతా మానులే కనిపించాయి. అలా 10 కిలోమీటర్లు వెళ్ళాడు. మళ్ళీ కార్ని యూటర్న్ తీసుకొని అమలాపురం వచ్చాడు. వచ్చి మేరీని కలిసి తనతో టైం స్పెండ్ చేశాడు. సమయం రాత్రి 7 గంటలు అయ్యింది. జాన్ మేరీ భోంచేసిన తరువాత జాన్ మేరీతో మాట్లాడుకుంటూ మేరీని పడుకోబెట్టాలి అని చూస్తాడు. జాన్, మేరీ పడుకో, నాకు కాస్త పని ఉంది అని చెప్తాడు జాన్. అప్పుడు మేరీ, జాన్, నాకు నిద్ర రావడం లేదు, నాకు ఈరోజు నిద్రపోనివ్వకుండా చేస్తావా అని చాలాగా ప్రేమగా అడిగింది మేరీ. అప్పుడు జాన్ మేరీతో ఇలా అన్నాడు, మేరీ, ఈరోజు నాకు పని ఉంది, అర్థం చేసుకో అని సమాధానంగా చెప్పాడు. నేను రేపు నీకు నిద్ర లేకుండా చేస్తాను, సరేనా మేరీ అని జాన్ ప్రేమగా చెప్పాడు. అప్పుడు మేరీ సరే జాన్ అని చెప్పింది. జాన్ మేరీ పక్కనే ఉండి తను నిద్రపోయేంత వరకు పక్కనే ఉన్నాడు. మేరీ నిద్రపోయింది. జాన్ గడియారం వైపు చూశాడు. సమయం 10 గంటలు కావస్తుంది. జాన్ మెల్లగా లేచి కిటికీలో తెరిచి బయటికి చూశాడు. ఊరిలో ఎవరూ బయట లేరు. సరే అని చెప్పి బయటకు వచ్చి చుట్టూ అంతా గమనించాడు. మళ్ళీ మెల్లగా తను కారు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఒక్కసారిగా ఆగి ఆలోచించాడు. కారులో వెళ్తే శబ్దం వస్తుంది, ఊర్లో జనం అందరికీ వినపడుతుంది, వాతావరణం వేరే నిశ్శబ్దంగా ఉంది. సరే అని చెప్పి అల్లవరం రోడ్డు వైపు నడుచుకుంటూ సాగాడు. కాస్త దూరం వెళ్ళాక అల్లవరం రోడ్డు వచ్చింది. చుట్టుపక్కల అంతా చూశాడు. చూసి ఒక్కసారిగా కిందకి చూశాడు. చూస్తే రోడ్డు మీద అడ్డంగా ఒక గీత గీశారు. దాని అర్థం ఏంటంటే రాత్రిపూట ఈ గీతని ఎవరు దాటి వెళ్ళినా చాలా ప్రమాదం అని గుర్తుగా ఊరు జనం అందరూ గుర్తుపెట్టుకుంటారు. జాన్ ఆ గీతని పట్టించుకోకుండా గీత దాటి అడుగు వేశాడు. ఇక జాన్ అడుగు వేశాక ముందుకు వెళ్ళి ఏం చేశాడు, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్, హర్రర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.